హాయ్ ఎవ్రీవన్. మాట జవజీవాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ఒక వ్యక్తికి ప్రాణం పోసే విధంగా ఉండాలి, ప్రాణం తీసే విధంగా ఉండకూడదు. మాట ఆభరణంలాగా ఉండాలి. ఆ విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో ఒక మంచి పద్యం ద్వారా తెలియజేశారు. భూషలు కావు మత్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు. పురుషుని భూషిత చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము, వాగ్భూషణమే సుభూషణము, భూషణములన్నీ నశించున్. ఆభరణాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా మనుషులకు ఆభరణాలు కావు. ఏవంటే ఆభరణాలు మంచి మాట, తలకు పెట్టుకునేటటువంటి పువ్వులు, సుగంధ జలాలతోటి పన్నీటితోటి చేసేటటువంటి స్నానాలు ఇవన్నీ కూడా ఆభరణాలు కావు. ఒక మంచి మాట మాత్రమే ఒక వ్యక్తికి ఆభరణం లాంటిది. వాగ్భూషణంలాగా ఉండాలి. ఏదైనా మాట మాట్లాడితే ఈ అశాశ్వతమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకొని సంబరపడిపోకూడదు అని చెప్తారనమాట. అలాగే మనం మాట్లాడేటటువంటి మాట ఇతరులకు శాంతి కలగాలి, పన్నీటి జలంలాగా ఉండాలి, గంధం పూసినట్లు ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇతరులకు హాని కలిగే విధంగా ఉండకూడదు. మన మాటల వల్ల ఇతరులు ప్రేరేపింపబడాలి, స్ఫూర్తి నింపబడాలి, అచ్చరు పొందేటట్లుగా ఉండాలి. అంతేగాని మనం కాసేపు కూర్చుంటే బాగుండు, మాట్లాడితే బాగుండు అనిపించాలి, కానీ ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా మన వాక్శుద్ధి ఉండకూడదు అనమాట. కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడినా చక్కగా ఇతరులకి శాంతి కలిగే విధంగా మనం మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.